నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. శ్రీ విద్యా స్పిరిచువల్ సొసైటీ వారు అష్టాదశ శక్తి పీఠాలలో శతచండీ యాగ మహాసంకల్పానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయాగ, గయా, కాశీ క్షేత్రాలలో ఈ యాగాల్ని నిర్విఘ్నంగా నిర్వహించారు. గయా క్షేత్రంలో ఈ హోమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బీహార్లో ఉన్న గయా అత్యంత పవిత్రమైన మోక్షభూమి, ఇంకా పితృతీర్థం. ఇక్కడ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానం చేయడం ద్వారా పితృరుణం తీరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. స్థల పురాణం ప్రకారం చూస్తే గయాసురుడు అనే రాక్షసుడు తన శరీరం సమస్త తీర్థాల కన్నా పవిత్రం కావాలని శ్రీ మహావిష్ణువును వరం కోరుకుంటాడు. అతని శరీరంపై బ్రహ్మదేవుడు యజ్ఞం చెయ్యగా అది కదలకుండా ఉండడానికి శివుడు శిలగా మారాడు. ఆ రాక్షసుని రొమ్ముపై విష్ణువు తన పాదాలను నిలిపాడు. ఈ విధంగా త్రిమూర్తుల స్పర్శతో ఈ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారిందని చెప్తారు. గయాసురుని శరీర భాగాలు పడి 3 ప్రదేశాలు ముఖ్య గయాక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. శిరోగయ, ఇది బీహార్లోని గయాలో ఉన్న ప్రసిద్ధ విష్ణుపాద క్షేత్రం. ఇక్కడ పితృదేవతలకి పిండ ప్రదానం చేస్తారు. నాభిగయ, ఒడిశా రాష్ట్రంలోని జార్జ్పూర్లో ఉంది. పాదగయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. అమ్మవారి 3 రోజులు చేసినటువంటి సమస్త క్రతుఫలం కూడా ఇక్కడ పూర్ణాహుతి దర్శనం చేత 50 మందికి కూడా వస్తుంది. అభిజిల్ లగ్నంలో నడుస్తున్నటువంటి పూర్ణాహుతి అన్ని మనోరథాలని కూడా పరిపూర్ణం చేసేది. విశేషంగా అగ్ని రూపంగా ఉంటుంది ఆవిడ, జ్వాలాముఖి. అందువల్లే దుర్గా సూక్తంలో కూడా సాక్షాత్తు వేరే దేవతల్ని సర్వవ్యాపకులుగాను, లేదా కొన్ని దేవతా స్వరూపాలకి కొన్ని ప్రయోజనాల్ని అక్కడక్కడ అభివర్ణించిన అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి జాతవేదసే సునవామ అని చెప్తూ తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపజ్యే సుతరసితరసే నమః అని భవబంధాల్ని కూడా నివృత్తి చేసేది. ఐహిక ఆముష్మిక ఫలప్రదాత్రిగా అగ్నివర్ణగా అగ్నిరూపంగా ఉండేటటువంటి దుర్గా సుతరసి తరసే నమః. భవసాగరం అనేటటువంటి మహాసముద్రంలో ఏదీ కూడా మనకు ఆలంబనం లేక మిట్టాడుతూ ఉన్నటువంటి దైన్య స్థితిలో అమ్మవారు చాలా కృపతో ఉద్ధరింపచేయడం కోసం నావేవ సింధున్ దురితాత్యగ్ని, పడవలాగా దాటిస్తుందిట. ఎందుకంటే సుతరసి తరసే నమః, చాలా గొప్పదైనటువంటి నేర్పు కలిగి భవసాగరాన్ని ఎలా ఈదాలో నేర్పు కలిగినటువంటి ఆవిడ కాబట్టి మనల్ని కూడా చాలా సులువుగా ఇక్కడి నుంచి ఒడ్డున పడేస్తుంది అని చెప్తారు. అటువంటి అమ్మవారి అనుగ్రహం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అని అమ్మవారిని ఆశ్రయిస్తే భోగమోక్షాలు 2 కలుగుతాయి. మనుష్యులం కాబట్టి మనస్సులో కొన్ని కోరికలు ఉంటాయి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నన్ను ఆశ్రయించిన వాళ్ళు బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కోరికలు. వాస్తవానికి దేశ ప్రధానమంత్రి మనకి బాగా ఆప్తుడయ్యి ఏం కావాలో చెప్పండి నా వల్ల అని అడిగితే, పూర్వం ఒక ఆయన నాకు ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదండి ఇవ్వండి అని అడిగట. అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, అలా సాక్షాత్తు దైవానుగ్రహం పూర్తిగా మన మీదకి వచ్చిన తర్వాత ఏమి ఆరాధన చెయ్యాలి, ఏమి కోరుకోవాలి అంటే ఏమీ కోరుకోకూడదు. ఏమీ కోరికలు లేనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్ళాలి. ఏదైనా లేకపోతే కదా మనం కోరుకునేది. అలా లేమి అనేటటువంటిది అభూతిమ సమృద్ధించ సర్వాం నిర్నుదమే గృహాత్ నిశ్శేషేణ నుదా. ఏదో తీమన్నాను కదా అని ఊడ్చేసినట్లు రూమును ఒకసారి ఊడుస్తాం, మళ్ళీ 1 గంట తర్వాత మళ్ళీ చెత్త వచ్చేస్తుంటుంది. అలా కాదయ్యా, మా ఇంట్లోంచి అభూతి అసమృద్ధి అంటే లేదు చాలదు అనేటటువంటి భావాలు మా ఇంట్లోంచి అలా వెళ్ళకూడదు. ఏదో కాసేపు ఇప్పుడు హోమం చేశాం కాబట్టి వెళ్ళిపోయి మళ్ళీ 1 గంట తర్వాత అరగంట తర్వాత మళ్ళీ అవి ప్రవేశిస్తే కుదరదు. నిర్ణుదా. గయ క్షేత్రంలో విష్ణుపాద దేవాలయం
రాక్షసుణ్ణి అణిచివేయడానికి విష్ణువు తన పాదాన్ని ఇక్కడ ఉంచారని నమ్ముతారు. ఇక్కడి పాదముద్రలకు పూజలు చేస్తారు. ఫల్గుణి నది, దీనిని ఫల్గు నది అంటారు. ఈ నది ఇసుకలో పిండ ప్రదానం చేయడం ఆనవాయితీ. అక్షయవటం, ఇక్కడ రాముడు, పాండవులు తమ పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ హోమాలు చేసినా, పూజలు చేసినా, కర్మలు చేసినా అవి సత్ఫలితాలు ఇస్తాయి. రమారాకేందు వదనారతి రూపారతి ప్రియా కామ్యా కామగళ రూపా కదంబ కుసుమ ప్రియా కళ్యాణీ జగతి కందా కరుణారస సాగరా కళావతి కళాలాప కాంతా కాదంబరీ ప్రియా వరదా వామనజనా వారుణీమత విహ్వలా విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జరణి విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేషి క్షేత్ర క్షేత్రజ్ఞపారిణి క్షజమర్ధివినిర్ముక్తా క్షేత్రపాల సమర్చిత విజజా విమలా పంజా మందారుజనవత్సలా వాగ్వాజినీ వామకేశీ వహ్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాశ విమోచని नार्दिव्यतहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानिरतिबीजम् देवकीनन्दनसृष्टेति शक्तिः उद्भवः क्षोभनो देव इति परमा मन्त्रः शङ्खवर्णन्दके चक्रेति कीलकम् साङ्गहन्वा गदाधर इत्यस्त्रम् तथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् रामातामगः सामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः उदः सुदर्शनः काल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्थे सहस्रनामस्तोत्रपारायणे विनियोगः शिरोधन्वप्रदेशे शुचिमणिविलसत्सैकते मौक्तिकानां माला क्लुप्ता जनस्थस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरतभ्रैरपरविरजितैर्मुक्तपीयूषवर्षैः आनन्दीनः पुनीयाधरिणिर्गदा शङ्खपाणिर्मुकुन्दः भूः पादो यस्य नाभिर्वियदसुरनिलश्चन्द्रचोर्जौ च नेत्रे कर्णावाचा शिरोद्यौर्मुखमविदहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगिगन्धर्वदैत्यैः चित्रं रं रं रजेतं त्रिभुवनवपुषं विष्णुनीशं नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् లోక కళ్యాణార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మిక యజ్ఞం కొనసాగుతుంది. లోకమాత అనుగ్రహం కోసం, సర్వవిఘ్న నివారణ కోసం ఈ త్రిస్థలి త్రిశత మహాచండీ యాగం నిర్వహించారు. అధిక మాస విశేష పుణ్యకాలంలో ఒకేసారి 3 ప్రముఖ అష్టాదశ శక్తిపీఠాలలో ఈ యాగాలు పూర్తి చేశారు. గయాలో 3 రోజుల పాటు ఈ హోమాలని అత్యంత భక్తితో నిర్వహించారు. పితృశాప నివారక హోమాన్ని ఇప్పుడు ప్రారంభించబోతున్నాము. పితృశాప నివారక హోమం అదే. అలాగే మంగళగౌరికి సంబంధించినటువంటి వెనకాలే అమ్మవారి శక్తిపీఠం, అమ్మవారి ముందరే కూర్చొని హోమాన్ని మనం చేసుకునే అవకాశం మనకి దక్కింది. ఇప్పుడు పితృశాప నివారక హోమం ముందుగా ప్రారంభం చేసి తరువాత సర్వమంగళాదేవి ప్రీత్యర్థం, ఆ శక్తిపీఠంలో ఉన్నటువంటి అమ్మవారి ప్రీత్యర్థం అమ్మవారికి సంబంధించిన మంత్రాలు కూడా ఇప్పుడు హవనం చేయబోతున్నాం అనమాట. మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సమస్తలోకనాథాయ సగుణాయ గుణాత్మనే పితృశాప విముక్త్యర్థం ప్రపద్యేహం జనార్దనం స్వాహా. సమస్తలోకనాథాయ సగుణాయ గుణాత్మనే
పితృశాపవిముక్త్యర్థం ప్రదేహ్యం ప్రపద్యేహం జనార్దనం స్వాహా సమస్తలోకనాథాయ సగుణాయ గుణాత్మనే పితృశాపవిముక్త్యర్థం 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 ప్రపద్యేహం జనార్దనం స్వాహా స్థలోకనాథాయ సగుణాయ గుణాత్మనే పితృశాపవిముక్త్యర్థం ప్రపద్యేహం జనార్దనం స్వాహా సమస్తలోకనాథాయ సగుణాయ గుణాత్మనే పితృశాపవిముక్త్యర్థం ప్రపద్యేహం జనార్దనం స్వాహా సమస్తలోకనాథాయ సగుణాయ గుణాత్మనే పితృశాపవిముక్త్యర్థం ప్రపద్యేహం జనార్దనం స్వాహా. ఈరోజు 12 మంది ఋత్విక్ వరేణ్యుల చేత 4 చండీ పాఠాలు చేయబడ్డాయి. వెరసి 48 చండీ పాఠాలు ఈరోజు ముగించుకున్నాం. గయా క్షేత్రం మాంగళ్య గౌరీ సన్నిధిలో 3 రోజుల పాటు ఈ హోమాలని నిర్వహించారు. గురువందనం, స్వస్తి వచనములు, యాగ ప్రధాన సంకల్పం, దీక్షాధారణ, ఋత్విగ్వరణ, చండీ పారాయణ, ప్రధాన కలశ స్థాపన, వేద పారాయణ, గణపతి, నవగ్రహ, సుదర్శన, నరసింహ, సూర్య హవనముల కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటుగా మంటప పూజలు, వేద పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, కుంకుమ పూజ, నీరాజనం, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి, సూర్య నమస్కారములు, చండీ పారాయణములు, చండీ మూలమంత్ర, పితృశాప నివారక మహానారాయణ హోమం, రుద్రాభిషేకం, రుద్ర హవనములు, క్షేత్రవాసులకు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. గయా క్షేత్రంలో మాంగళ్య గౌరి సన్నిధిలో జరిగిన ఈ హోమాలను పూర్ణాహుతితో పూర్తి చేశారు. ఆ తర్వాత కాశీ క్షేత్రానికి చేరుకుని అక్కడ కూడా హోమాలని నిర్వహించారు. వేద పారాయణం, చండీ పారాయణం, క్షేత్రవాసులకి అన్నదానాలు, దీక్షాధారణ, అలాగే ఇలా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలని అక్కడ నిర్వహించారు. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.